ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం ఒక్కసారి కూడా కలిసి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపినట్టు దేవునికి స్తోత్రములు, వందనాలు. హల్లెలూయా. ఎంతో చక్కని పాటలు పాడి ఉదయకాలం జీవగల దేవుని ఆరాధించుకోవడం చాలా గొప్ప ఆశీర్వాదం. ఉదయకాలం లేచి పెద్దలక్కడ లేచి విశ్వాసంతో ప్రభు వైపు చూసుకొని, విశ్వాసంతో ప్రభుతో మాట్లాడుకొని, ప్రభు యొక్క స్వరం విని ప్రభుతో కలిసి బ్రతికే ధన్యత తండ్రైన దేవుడు మనకందరకు దేవుని కృపను బట్టి ఆ కృప దేవుడు అనుగ్రహించిన కాబట్టి మనం ఎంతో ఆనందించాలి, ఎంతో మనం స్తుతించాలి, ఎంతో మనం మహిమపరచాలి దేవునికి స్తోత్రం. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా, నేను పాట పాడినట్టు నీతి ముందులో ప్రార్థన దేవుడు ఆలగించి అడుగు వాటన్నిటికంటేను ఊడ్చి వాటన్నిటికంటేను గొప్ప కార్యం దేవుడు మనకందరకు దయచేసే దేవుడు. లేదుగా మనం ఎన్నో విషయాలు మనం అడుగుతున్నాము, ఎన్నో విషయాలు ఈ సమయంలో తండ్రితో మనం తెలియపరుస్తున్నాము. కాబట్టి పాట పాడినట్టు తండ్రి చిత్తం నా జీవితంలో, మన అందరి జీవితంలో జరిగినాక మీరందరూ ఆమెను చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి చిత్తం నా పట్ల, మీ పట్ల, మనందరి పట్ల జరిగినాక దానిలో మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఆనందించాలి. తండ్రి చిత్తం నా జీవితంలో, మీ జీవితంలో జరిగినప్పుడు ప్రియులారా మనం ఆనందించాలి. దుఃఖం, నిరాశ, బాధతో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మన సంతోషం తండ్రి చిత్తం అన్నమాట. మన సంతోషం మన చిత్తం కాదు కానీ, లేదంటే వేరే మనుషుల చిత్తం కాదు కానీ, దానికంటే పరలోక తండ్రి చిత్తం, ఎస్సీ చిత్తం, అదే మనకు సంతోషం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తమే మనం ఆనందం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నిర్గమకాండము ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఆ కాలంలో లేవియా దంపతులు అంటే లేవియా గోత్రానికి చెందిన ఇద్దరు పెళ్లి చేసుకున్నామన్నమాట. దేవుడు వారిను జతపరిచి దేవునికి స్తోత్రం. కాబట్టి వారికి చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆ కాలంలో పిల్లలు మగ పిల్లలు పుట్టినట్లయితే వారిని చంపేసుకోవాలి ఆజ్ఞ ఉన్నా కాబట్టి ప్రాణ భయాన్ని బట్టి నీళ్ళలో బాక్సులు పెట్టి నైల్ నదిలో పడేస్తామన్నమాట. కాబట్టి ఇంకా చూస్తారని ఆశ ఉందేమో తెలియదు కానీ ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా దేవుని మహాకృపను బట్టి మహాకృపను బట్టి నేను నమ్ముతున్నాము మోషే యొక్క తల్లిదండ్రులు ప్రార్థన చేసి ఉండవచ్చు, దేవుని వైపు చూసి ఉండవచ్చు. ఇప్పుడు ఈరోజు ప్రార్థన చేస్తున్న దేవుని వైపు చూస్తున్నా నీవు నష్టపోయినది తిరిగి జీవగల దేవుడు అనుగ్రహించే దేవుడు అన్నమాట. నష్టపోయినది కూడా తిరిగి జీవగల దేవుడు తిరిగి అనుగ్రహించడానికి జీవగల దేవునికి అది సాగు, దేవునికి అది సాగు. లేదు, నష్టపోయేది తిరిగి ప్రియులారా మనకు తిరిగి అనుగ్రహించడానికి జీవగల దేవునికి అది సాగు. ఇటు మనం చూడవచ్చు, కొన్ని రోజులు పడి ఉండవచ్చు, లేదంటే ఆ రోజు కావచ్చు. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మోషే యొక్క తల్లి చేతిలో తన సొంత ప్రియ కుమారుడు ఫరో కుమార్తె ద్వారా ఆ నైల్ నది నుండి ఆ బిడ్డైన జీవగల దేవుడు అద్భుతంగా రక్షించామన్నమాట. ఈ యొక్క వ్యక్తి అయితే, ఈ యొక్క ఫరో అయితే చంపేసుకోవాలో అని అనుకున్నారో, అదే రాజు యొక్క కుమార్తె ద్వారా దేవుడు మోషేను రక్షించాలి అని కూడా దేవుడు ఆలోచనకర్త అయిన నిత్యుడు తండ్రి ఆలోచన చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. ఆలోచనకర్త అయిన దేవుడు ఆలోచన చేస్తే అంతే. ఇప్పుడు ఆలోచనకర్త ఆయన నిత్యుడు తండ్రి మన గురించి కూడా ప్రియులారా ఆలోచన కలిగి ఉన్నామని సత్యం
పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి సాతాను ఒక ఆలోచన, సాతాను కూడా కొన్ని ఆలోచన ఉండవచ్చు. సాతాను ప్రేరేపణ బట్టి కొందరు ఆలోచన చేస్తున్నారు. మరి దానికంటే జీవం కలిగిన దేవుడు కూడా ఇప్పుడు ఇలాగ మనం చూసినట్లయితే ఆలోచన కలిగి నా పట్ల మీ పట్ల ఆలోచన కలిగి అదే 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనములో 7వ వచనములో చూడవచ్చు. మీ చిందయ్య అవుతుంది నా పని ఏమి, నేను మీ గురించి ఆలోచన చేస్తున్నాను, మీ గురించి నేను చింతిస్తున్నాను. దేవుడు ప్రియులారా మన గురించి ఆలోచన చేస్తుంది. మన గురించి దేవునికి ప్రణాళిక ఉంది. దేవుడు మన గురించి దేవుడు ఉన్నాడు. దేవుడు మన అందరి గురించి ఆలోచన చేస్తున్నాం. అదే నెరవేర్చబడిన ఒకటి శత్రువుకు ఆలోచన, శత్రువు దెయ్యాలు కూడా ఆలోచన చేస్తాం. కానీ దాని నుండి ఆ ఆలోచన ఏ సమయంలో తొలగిపోయినాక సాతాను అపవాది ఆలోచన తందరాలు గొర్రెలు యేసు రక్తం వేసంలో నయమైపోయినాం. దేవుని ఆలోచన స్థిరపరచబడిన, దేవుని చిత్తం స్థిరపరచబడిన. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఆలోచన చేసాము నా హల్లెలూయా. మోషేను దేవుడు ముందు చూసాను, దేవుడు పిలిచాను. కాబట్టి ప్రియులారా దేవుడు కాపాడేము. కాబట్టి ఎవరైతే నాశనం చేయాలన్న ప్రణాళిక చేశారో అదే ఇందులోనే రాజు ఒక కుమార్తె ద్వారా దేవుడు మెరికలుగా ప్రియులగా దర్శించామన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి దేవునికి సమస్తం సాధ్యమైన. అది మాత్రం కాకుండా ఏ తల్లి మోషే యొక్క తల్లి చేతిలో తన బిడ్డను తిరిగి పాలిచ్చి పెంచడానికి తిరిగి మోషే ఒక తల్లి మోషేను తన సొంత తల్లి చేతిలో దేవుడు తీసుకొని పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. దేవునికి నా పట్ల మీ పట్ల ప్రశ్నగా మన పట్ల ప్రణాళిక ఉంది అనమాట. మరి దేవుడు తప్పకుండా కాపాడే దేవుడు, పోషిస్తాడు, బలపరుస్తాడు. తర్వాత మనం చూడవచ్చు దేవుడు అభిషేకించి ఉన్నతమైన నాయకుడుగా జీవం కలిగిన దేవుడు అభిషేకించి లేవనెత్తాడు. దేవుని చిత్తం మన పట్ల జరిగినాక అపవాది ఆలోచన ఏ సమయంలో తొలగిపోయినాక స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేసిన తల్లిదండ్రులు మనకు ఆశీర్వాదం. నీతిమంతుల్లో ఒక ప్రార్థన పాట పాడినట్టు వాక్యంలో రాయబడినట్టు దేవుడు ఆలోచిస్తాడు, తప్పకుండా ఆలోచిస్తాడు. కాబట్టి ప్రియులారా నష్టపోయేది కూడా తిరిగి ఇవ్వడానికి జీవం కలిగిన దేవునికి సాధ్యం. అదేంగా దీవించడానికి కూడా జీవం కలిగిన దేవునికి సాధ్యం. హల్లెలూయా. అంటే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మన పరిస్థితి కూడా అలాగే ఉన్నాం మనం అనమాట. మనం కూడా ఒకప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే పాప ఊబిలో మనం పాపాన్ని బట్టి మనం కూడా చచ్చిన వారు ఉన్నామన్నమాట. మనం కూడా నిరీక్షణ లేని వారు ఉన్నాం, చచ్చిన స్థాయిలో ఉన్నాం. కానీ జీవం కలిగిన దేవుడు మనల్ని మరలా బ్రతికించామన్నమాట. క్రీస్తు ద్వారా జీవం కలిగిన దేవుడు మనల్ని మరలా బ్రతికించాము. మనం కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఒకప్పుడు మనందరం స్పిరిచువల్ డెత్ లో ఉన్నామన్నమాట. ఆత్మీయంగా మనం చచ్చిన స్థాయిలో సత్యం అనమాట. ఎప్పుడు రాసిన పద్ధతి 2వ అధ్యాయంలో చూడవచ్చు. ఇప్పుడు మనందరం చచ్చిన స్థాయిలో ఉన్నాము. జీవం కలిగిన దేవుని నుండి చాలా దూరంగా ఉన్నామన్నమాట. నష్టపోయే మనల్ని తండ్రిని దేవుడు ఆలోచన కర్తైన తండ్రిని దేవుడు మరలా తిరిగి తండ్రి దగ్గరకు మనల్ని తిరిగి రెప్పించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నష్టపోయిన నిన్ను పాపం చేరుతాం. లోక సముద్రంలో పడిన మనల్ని ప్రియులారా జీవం కలిగిన దేవుడు తన చిత్తాన్ని బట్టి తన ప్రణాళికని బట్టి క్రిస్తువును పంపించింది. క్రిస్తు ద్వారా మనల్ని మరలా విమోచకుడైన క్రిస్తువును పంపించి మనల్ని తండ్రిని దేవుడు మరలా విమోచించాడు, రక్షించాము. చిన్న స్థాయిలో ఉన్న మనల్ని తిరిగి ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి పొందుకున్నాం. అంటే తిరిగి మనం ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యంలోనికి జీవగల దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియులారా స్తుతిస్తాం. ఎందుకంటే అది దేవుని కృప అనమాట, దేవుని కరుణ అనమాట. దేవుని మన గురించి ఆలోచన చేస్తాను. అందుకొరకు
దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఇదంతా మన రక్షణ పొందాలి, లేదంటే రక్షణ పొందాలి. కాబట్టి దేవుడు మనల్ని తన హృదయంలో ఆలోచన చేసింది. దేవుడు మనల్ని ఎన్నుకున్నాం, దేవుడు మనం పిలిచాం. కాబట్టి ఇప్పుడు మనం గొప్ప రక్షణ పొందాం. తిరిగి మనం తండ్రి ఇంటికి వచ్చాం, జీవగల దేవుని దగ్గరికి వచ్చాం. మరలా స్తోత్రం. మోసే ఎలాగైతే తన సొంత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు, అలాగే పిల్లారా మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన మనం పరలోక తండ్రి జీవగల దేవుని దగ్గరికి దేవుడు మనం మరలా తీసుకొని వచ్చాం. కాబట్టి పిల్లారా మనం ఆనందించాలి. కాబట్టి దేవుని ఉద్దేశం జరుగుతుంది, దేవుని ఒక ప్రణాళిక జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ రోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన మనం ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని యొక్క బలమైన చేతిలో మనం క్రిస్తువులో తండ్రి మనల్ని దాచిపెట్టాం. క్రిస్తువులో తండ్రి మనలో దాచిపెట్టాం. ఎందుకంటే అదే సేఫ్టీ ప్లేస్ అనమాట. దానికంటే గొప్ప సేఫ్టీ ఏమీ లేదు అని పరలోక తండ్రికి తెలుసు, జీవగన్న దేవునికి తెలుసు. అందుకొరకే క్రిస్తువులో మనలో నాట్యం, మనల్ని క్రిస్తువులో నాటేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం శుద్ధిస్తాం. కాబట్టి మనం సేఫ్టీ జోన్ ఉన్నాం. ఇన్ క్రైస్ట్ మీరు క్రిస్తువులో మీరు ఉన్నామంటే మీరు మరి దేవుని యొక్క సేఫ్టీ జోన్ లో ఉన్నామన్నాం, హై సెక్యూరిటీలో ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు నేను భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఆనందించాలి. తండ్రి దగ్గర వచ్చిన తర్వాత, జీవగల దేవుని దగ్గర వచ్చిన తర్వాత కూడా ఎవరైనా నేర్చుకొని బ్రతుకుతున్నామంటే, దుఃఖం నిరాశ బాధతో బ్రతుకుతున్నామంటే ఇక సత్యం వారు సత్యంగా వారు సత్యం గ్రహించలేదు. గుడ్డితనములు ఉన్నామని ఇప్పుడు ప్రార్థన చేయాలి. సత్యం గ్రహించినట్టు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆత్మ కనులు ఇవ్వకూడదు. సత్యం గ్రహించినప్పుడు ఆత్మ అబ్బో నేను తండ్రి ఇందులో ఉన్నాం, జీవగల దేవుని చిత్తలో నేను ఉన్నాం. అది గ్రహించిన అది చూస్తున్న వారు నవ్వుతారండి. హల్లెలూయా. డాడీ అని పిలుస్తారు, అబ్బా తండ్రి అని పిలుస్తారు. అంతే అబ్బా తండ్రి స్తోత్రం. నష్టపోయి నన్ను మనల్ని దేవుడు తిరిగి మరలా తీసుకొని వచ్చాను అన్నాడు. హల్లెలూయా. అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మధ్యలో మనం చూడవచ్చు, సాతాన్ చేతిలో వెళ్ళాం. కరెక్టే, సాతాన్ చేతుల్లో నుండి జీవగల దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చాం. అదే మనం నిద్రగొట్టండి, అదే మనం జీవగల దేవుడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని ఆరాధిస్తాం. ఇప్పుడు ఈ రోజు మనం దేవుని చేతులు ఉన్నాం, క్రిస్తువు చేతుల్లో మనం ఉన్నాం. కాబట్టి బాధపడవద్దు, భయపడవద్దు. క్రిస్తువు చేతుల్లో మనం ఉన్నామంటే మనకు మంచి భవిష్యత్తు ఉంది. క్రిస్తు చేతులు ఉన్నామంటే మనకు సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఆశీర్వాదం ఉంది. సో కాబట్టి మనం ఇంకా దేని గురించి చింతించకండి, అంటే బాధపడవద్దాను. దేని గురించి బాధపడవచ్చు. మీకు జీవగన్న దేవుని చేతిలో మళ్ళా దేవుడు మనం తీసుకుని వచ్చి ఇప్పుడు మనం ఆనందిస్తాం. ప్రియులారు ఇంకా ప్రియులారు మనం చూస్తున్నది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లూకా సువార్తలు మనం చూడవచ్చు. చిన్న కుమారుడు తండ్రి ఇంటి నుండి దూరం అయిపోయాడు, కానీ మరలా తండ్రి చిన్న కుమారుడు పాపం చేశాం, పాపం చేశాం. తండ్రి ఆస్తి వాసులు అందరూ కూడా అమ్మేసి నష్టపరిచారు. ఆయన కానీ ఇప్పుడు తండ్రి మనం చూసినట్లయితే చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి స్వీకరించామన్నమాట, కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించామన్నమాట, దేవుడు మనల్ని స్వీకరించామన్నమాట. కాబట్టి మన తండ్రి మన జీవగల దేవుడు నిశ్చయపూర్ణుడు. కాబట్టి పాపం ఒకప్పుడు మన పాపలు కొన్నిసారి మనం అనిపిస్తాము, నేను పాపం చేశాం, తండ్రి నన్ను అంగీకరిస్తారేమో, తండ్రి నన్ను అక్సెప్ట్ చేస్తారేమో, తనిగరిస్తారేమో, నన్ను వదిలేస్తారేమో, నన్ను ఇంకా దీవించలేదు అని కొన్ని ఆలోచన రావచ్చు. వచ్చింది, చిన్న కుమారుని కూడా ఆలోచన వచ్చింది, తండ్రి నన్ను అంగీకరిస్తారేమో. ఇప్పుడు దాసుడు అలాగైనా పర్లేదు, నన్ను అంగీకరించాలని చిన్న కుమారుడు మనసులో ఆలోచన చేశారు. కానీ తండ్రి ప్రియులారా మనం చూసినట్లయితే దాసుడు కాదు, సొంత కుమారుడుగానే చూస్తున్నాం అన్నమాట. తండ్రి తన సొంత కుమారుడుగా పాపం చేశాను, కరెక్టే. నష్టాలు నష్టాలు జరిగింది. తండ్రికి ఇష్టం లేని కొన్ని పనులు చేశారు. ఆయన కానీ ప్రేమపూర్ణ తండ్రి పిల్లలు తన కుమారుని యాక్సెప్ట్ చేశాను అనమాట. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పిల్లల తండ్రి ఇంటిలో సెలబ్రేషన్ అనమాట, సంతోషం ఉంది. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్త జన్మించిన నన్ను బట్టి ఈ జీవగల దేవుడు
తండ్రి ఎంతో ఆనందిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆనందిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే కోల్పోయిన కుమారును లేదంటే కుమార్తెను తిరిగి దొరికినప్పుడు అదే ఎంతో సంతోషం. తల్లి గాని తండ్రి గాని ఎంతో ఆనందిస్తుంది. లేదు ఇటు మోసే ఒక డాడీ గాని తల్లి గాని ఎంతో ఆనందించవచ్చు తిరిగి. ఎందుకంటే తిరిగి చూస్తారని గ్యారంటీ లేదు, కానీ దేవుని కృపను బట్టి చూస్తాం. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే నిన్ను కూడా తండ్రికి మనల్ని తిరిగి దొరికామన్నమాట. కాబట్టి మన తండ్రి కూడా, పరలోక తండ్రి కూడా నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతో ఆనందిస్తున్నాము. కాబట్టి నీవు కూడా ఆనందించుకోవాలి, మనం కూడా ఆనందించుకోవాలి. ఎందుకంటే నేను సృష్టికర్తైన జీవగల దేవుని చేతుల్లో నిన్ను వచ్చేసే, మనం దేవుని చేతుల్లో వచ్చేసాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఆనందించాలి. అదే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వల్ల నేర్పిస్తున్నాం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించగలరు. ఎల్లప్పుడూ ఇంకా వేరే దేవుల్లో కూడా మనం ఆనందించలేదు. కాబట్టి క్రీస్తులో ఉన్న ఆనందం, జీవగల దేవుల్లో ఉన్న ఆనందం స్థిరమైన ఆనందం అన్నమాట. స్థిరమైన ఆనందం. ఇది దేనిలో ఆనందిస్తుంది ఈరోజు? స్థిరమైన ఆనందం సత్యమే, అది దేవుడు అన్నమాట. అది నిత్య ఆనందం ఉందో. వేరే ప్రియులారా, మనం చూసినట్లయితే అంతా కూడా మనం చూసినట్లయితే టెంపరీ అనమాట, కొద్దిసేపు తర్వాత చేంజ్ జరుగుతుంది. కానీ దేవుడిలో మాత్రం స్థిరమైన ఆనందం. ఎందుకంటే దేవునికి ఏ మార్పు లేదన్నమాట. దేవుడు ఎల్లప్పుడూ దేవుడు అన్నమాట. జీవగల దేవుడు ఎల్లప్పుడూ దేవుడుగా ఉన్నా కాబట్టి దేవునిలో ప్రియులారా, దేవుడే మన ఆశ్రయం. కాబట్టి అది స్థిరమైన ఆనందంగా కొనసాగించబడి, కాబట్టి ప్రభువునందు ఈరోజు మనం ఆనందిస్తుంది. ఇప్పుడు మన ఆనందం ఆస్తిపాస్తులు కాదన్నమాట. డబ్బు కాదు, బెండి కాదు, బంగారం కాదు. వచ్చినప్పుడు కొంత మనకి ఆనందం సంతోషం వస్తాయేమో, అదే టెంపరీ. అదంతా టెంపరీ పరిలో. సో కాబట్టి జీవగల దేవునిలో ఉన్న ఆనందం మాత్రం అది స్థిరమైన ఆనందం. కాబట్టి మన మనసును మనం ట్రైనింగ్ చేసుకోవాలి, అన్న నేర్పించాలి. దేవునిలో నీవు ఆనందించును. ప్రాణాన్ని మనం నేర్పించాలి. పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. ప్రాణము నీవు జీవగల దేవునిలో ఆనందించు నేర్పించాలి. ట్రైనింగ్ ఇవ్వాలి అనమాట. ప్రాణాన్ని దేవునిలో మన హోలీ స్పిరిట్ ఆ కృప మనకు అనుగ్రహించినారు. కాబట్టి మన ప్రభువునందు ఆనందిస్తాం, క్రిస్తువులో ఆనందిస్తాం, జీవగల దేవుని ఆనందిస్తాం. అలాంటి వ్యక్తులకు ఆనందం ఆగిపోలేదు, వారు ఆనందిస్తాం అనమాట. ఎందుకంటే జీవగల దేవుని ఎవరు ఏం చేయాలి, కాబట్టి జయించిన క్రిస్తులో ఇలా ఆనందించుకొని మనం ముందుకు కొనసాగిస్తాం. కాబట్టి మన చూసినట్లయితే మనల్ని దొరికినప్పుడే తండ్రి ఇందులో సెలబ్రేషన్. బట్ ఒక్కరోజని కాదు, స్తోత్రం. మన అనుకున్నారని కుమారుడు వచ్చిన రోజే ఆ రోజు ఆనందిస్తారు, నెక్స్ట్ రోజు ఇంకా దుఃఖమని కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిత్యరుగు తండ్రి చేతిలో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నిత్య నిబంధన ద్వారా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా, నిత్య నిబంధన ద్వారా నిత్యం నేను దేవుని సొత్తుగా ఉన్నా కాబట్టి తండ్రి నిత్యం ఆనందిస్తే తప్పకుండా. కాబట్టి అదే మన ఆనందం. నిత్యం మన దేవుని సొత్తుగా ఉండడమే మన ఆనందం. నిత్యం దేవుడు మనం సొత్తుగా ఉండడం, దేవుని బిడ్డగా ఉండడం, దేవుని కుమార్తె ఉండడం, అదే ప్రియులరా మనం ప్రాణానికి, మన ఆత్మకు సంతోషం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం కూడా ఆనందిస్తాం. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక ప్రియులరా, మనం చూసినట్లయితే ఇక తండ్రికి ఏమైతే ఉందో, జీవగల దేవునికి ఏదైతే ఉందో అంతా మనదనమాట, మీదనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన మనది. తండ్రికి ఏమేమి ఉందో ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవగల దేవునికి ఏముందో దానికి అన్నిటికూ మనం కూడా అర్హులేమన్నమాట. ఎందుకంటే నువ్వు కుమార్తె కాబట్టి, కుమారుడు కాబట్టి. సో తండ్రికి ఏమేమి ఉందో అన్నిటికీ ప్రియులారా మనం కూడా ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి. మన తండ్రి ఎంత గొప్పవాడు, తండ్రికి ఏముంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తండ్రికి ఉన్న దానికి పిల్లలుగా ఉన్న మనకు కూడా హక్కు ఉంది. అదే ప్రియులారా, లూకా సువార్తలు మనం చూడవచ్చు. పెద్ద కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఇందులో చాలా ఆనందం, సంతోషం. డాడీ ఎందుకు ఇంత సంతోషం, ఇంత ఆనందం, ఎందుకు ఇంత ఖర్చు, ఎందుకు ఇదంతా చేస్తున్నాం? నేను చాలా రోజుల నుండి నెత్తోని ఉన్నా కదా, చాలా రోజుల నుండి ఇష్టం చేసుకొని బ్రతున్నా కదా, నాకు ఒక చిన్న గొర్రె కూడా ఇవ్వలేదు కదా. కానీ
ఆమె తప్పిపోయిన నీ కుమారు పాపం చేసుకొని తప్పిపోయిన కుమారు వచ్చినప్పుడు కొంత ఖర్చు చేస్తున్నాను ఎందుకు డాడీ డాడీ ఇప్పుడు డాడీ స్పష్టంగా చెప్పారు నాదంతా నీదే, నాదంతా మీదే. ఇది మనం అర్థం చేసుకోవాలి. పెద్ద కుమారుడు అర్థం చేసుకోవాలి. ఒక దేవుని కుమార్తెను మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకున్న అన్నిటికీ మన హక్కు ఉంది. బై ఫెయిత్ మనం దాన్ని అనుభవించాలి, అనుభవించాలి. కొందరు చెప్తారేమో దేవుడు నన్ను దీవించడం లేదని. అవును, దేవుడు నిన్ను దీవించడం లేదని కాదు, నీవు గ్రహింపు లేదు, అది సమస్య. తండ్రికి ఉన్న దానికి హక్కు ఉంటేనే నువ్వు గ్రహించాలి. నీ కుమార్తె అని సత్యం పరిశుద్ధాత్మను అర్థం చేసుకొని బై ఫెయిత్ దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు అనుభవించాలి. ఉంది, అనుభవించాలి. నీ చేతిలోనే ఉంది ఇప్పుడు. కాబట్టి తండ్రి దానికి అడ్డుపడలేదన్నమాట. ఇక్కడ తండ్రి కోరితే పిల్లలు ఆనందించాలి, సంతోషంగా ఉండాలి అంతే. కాబట్టి నాకున్నది వాడుకోవచ్చు అందు, నేను కొందరది వాడడం లేదండి. కొందరది అర్థం చేసుకోవడం లేదు. కొందరు చెప్తున్నారేమో ఇలాగ ఆలోచిస్తున్నారు, అబ్బో నేను అర్హుడు కాదు, ఆశీర్వాదానికి నేను అర్హుడు కాదు, తండ్రి ఇప్పుడు ఊడే నాతో కోపంతో ఉండవచ్చు అని కొందరు అనుకున్నారు. తండ్రి కోపం ఎప్పుడో తగ్గిపోయింది, ఇప్పుడు చేంజ్ చేయండి. ఎందుకంటే దాని కొరకే 2 కొరింథీయులు 5వ అధ్యాయం మనం చూడవచ్చు. దాని కొరకే ప్రభు యేసుక్రీస్తు కలువరి సిలువలో నా నిమిత్తం మీ నిమిత్తం మనం అందరి నిమిత్తం పాపంగా మార్చబడం. పాపశిష్ట కలువరి సిలువలో ఉంది. తండ్రి యొక్క కోపం యేసుక్రీస్తు మీదే పడామన్నమాట. యేసుక్రీస్తు నాకు కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన, యేసు రక్తం ద్వారా కడగబడిన నీ మీదే తండ్రి ఇప్పుడు కోపంతో లేదు. నీవు అనుకున్నారేమో తండ్రి నా మీద కోపం ఉంది, అందుకొరకు నేను ఆశీర్వాదం అనుభవించడం లేదు నువ్వు అనుకున్నాను. కానీ సత్యం అది కాదు. సత్యం నేను అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే ఏసే నీవు కలువరి శిలువలో నాకు బదులుగా ప్రాణం పెట్టాను, నా పాపానికి నేను శిక్ష అనుభవించాను. నా పాపములు ఏసయ్య క్షమించండి, నీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కూడా కడుగుమని నువ్వు ప్రార్థన ఇస్తున్నావు. ఆ రోజే నీ మీద నుండి దేవుని కోపం తొలగిపోయానమ్మా. దేవుని ప్రేమ వచ్చేసి, దేవుని కరుణ మన మీద యేసుక్రీస్తు వచ్చేసి. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గతకాలంలో ఉండొచ్చు, నువ్వు రక్షణ పొందక ముందు పాపం చేసుకొని వ్యక్తి దేవుని రక్షణ పొందకుండా బ్రదైనప్పుడు దేవుని కోపం నీ మీద ఉండొచ్చు, కరెక్ట్. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన తర్వాత పరిస్థితి చేంజ్ అయింది. వెళ్ళి కాబట్టి గతకాలంలో ఎప్పుడో దేవుడు కోపంతో ఉన్నట్టు అదే నీవు ఇప్పుడు కూడా ఆలోచన చేసుకొని ఉంటే దేవుని తప్పు కాదు, దేవుని తప్పు కాదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇప్పుడు ఎలాగో చూస్తున్నాడు, క్రీస్తు ద్వారా ప్రేమతో చూస్తున్నాం, కరుణతో చూస్తున్నాం, దయతో చూస్తున్నాం. నాదానికి ఇది నువ్వు అనుభవించాలంటే అనుభవించు, నీకు ఇష్టం లేదంటే తీసుకోవాలంటే. దేవుడు మన తండ్రి కూడా ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. బలవంతం చేయలేదు, ఏ విషయంలో బలవంతం చేయలేదు. మనం ఆది కాండంలోనే మనం అర్థం చేసుకోవచ్చు, ఏదంలోనే మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనిషిని నిర్మించి తర్వాత దేవుడు చెప్పారు, స్థలంలో చెప్పారు, ఇది చేసుకోవడం మంచి అని చెప్పాడు. కానీ బలవంతం మాత్రం చేయలేదు. నీకు ఇష్టమైన తినవచ్చు, జీవవర్షం తినాలా వద్దా నీవు నిర్ణయం చేసుకోవాలి. ఇంకా మంచి చెట్లు తెలివినిచ్చి ఫలం తినవద్దని దేవుడు నేర్పించాడు. తిన్నప్పుడు ఏం జరుగుతాయని చెప్పాడు. ఇక బలవంతం మాత్రం నువ్వు చేయలేవు. నువ్వు తినవద్దని తప్పకుండా బలంగా ఫ్రీ విల్ ఇచ్చామన్నా. కాబట్టి ఆ ఫ్రీ విల్ దేవుడు మనకి ఇచ్చాం. కాబట్టి ఈ ఫ్రీ విల్ దేవుడు ఇచ్చాం. కాబట్టి నీ ఇష్టం ఆశీర్వాదం అనుభవించాలి వద్దా నీ ఇష్టం. కాబట్టి తప్పుడు నిర్ణయాలు చేసుకొని నువ్వు ఆశీర్వాదం అనుభవించకుండా బ్రతున్నప్పుడు, లేదా సత్యం గ్రహించలేని పరిస్థితిలో, తండ్రి నిదని అర్థం చేసుకోకుండా నీవు అది అనుభవించుకోలేని పరిస్థితిలో తర్వాత దయచేసి నీవు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు, దేవుని తప్పు కొట్టవద్దు అనమాట. నా ప్రార్థన దేవుడు ఆలగించలేదని, నా ప్రార్థన మాత్రం దేవుడు ఆలగించలేదని ఇక్కడ నేను చెప్తున్నామంటే ప్రార్థన ఆలగించడం లేదని కాదు, నువ్వు సత్యం స్థిరీకరించలేదు. పెద్ద కుమారు ఇందులోనే తండ్రి దగ్గర ఉంది, కానీ తండ్రిను పూర్తిగా గ్రహించలేని పరిస్థితి. తండ్రి చాలా దగ్గర ఉంది, గ్రహించాలి కానీ గ్రహించలేని పరిస్థితి. కాబట్టి ప్రార్థన చేస్తాం, దేవా
సత్యం నేను గ్రహించాలి, సత్యం నేను గ్రహించాలి. కాబట్టి బైబుల్ నీ చేతల్లో ఉండవచ్చు, కానీ సత్యం గ్రహించలేని పరిస్థితిలో నువ్వు ఉండవచ్చు. అదే నీవు ఆశీర్వాదం అనుభవించలేని దానికి కారణం. మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ చేతల్లో ఉన్నంత మాత్రం సరిపోలేదు, అది బైబిల్ ఉన్నా సరిపోలేదు. కానీ వాక్యం సత్యం గ్రహించాలి, అది పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. మరి బైబిల్ చేతల్లో ఉండడం మంచిది, ఇందులో ఉండడం మంచిది, కొందరు కొనే కూడా మంచిది, కానీ సత్యంగా మనం గ్రహించాలి. అప్పుడు వెలిగించబడతాయి అన్నమాట, అప్పుడు ఆశీర్వాదం అనుభవిస్తుంది అన్నమాట. ఒకటి పెద్ద కుమారులతో తండ్రి స్పష్టంగా చెప్పాడు, నాదంతా నీది. మరి ఈ రోజు వాక్యం వింటున్నా మనం కూడా అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు సృష్టికర్త, ఆకాశం భూమి సందర్భం అందు సరే దేవుడు దేవునిదంతా మనదన్నమాట. ఇప్పుడు కొందరు చెప్తారేమో ఈ దేశం ఇది మాత్రం మాదని చెప్తారు, కొందరు చెప్తారేమో ఈ పీస్ మాదే. అందులో కొందరు అటు ఇటు గొడవ చేస్తున్నారు. కాబట్టి భూమి అంతా కూడా ఎప్పుడైనా మానవుల కొరకు జీవం గల దేవుడు ఇచ్చేస్తానమాట, నివాసం చేయడానికి. హల్లెలూయా, దేవుడు భూమి ఇచ్చేస్తాం. హల్లెలూయా, అది మాత్రం కాకుండా ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చేస్తాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేశీ ఆశీర్వాద విషయం వరకు మనం ఇది నాది ఇది నీది అని చెప్పుకొని మనం గొడవ చేయాల్సిన అవసరం లేదు. భూమి అంతా కూడా మనుషుల కొరకు జీవగల దేవుడు ఇచ్చేస్తాడు. కాబట్టి అది మనం అనుభవించాలి అంత. దానిలో ఉన్న మేలు మనం అనుభవించింది అంత. కాబట్టి అనుభవించుకొని దేవుని స్తుతిస్తాం. మనం చూసినట్లయితే ఎన్ని రోజులు ఉంది, కొందరు 70 సంవత్సరాలు 80 కావచ్చు, 120 కావచ్చు. కాబట్టి నాది అని చెప్పుకొని కొట్లాడే అవసరం లేదు. కొందరు కొట్లాడి సంపాదిస్తున్నా కూడా వారు ఇప్పుడు అనుభవిస్తున్నారు. మనం చూసినట్లయితే 70, 80, 120 సంవత్సరం తర్వాత వెళ్ళిపోవాలి. జస్ట్ ప్రయాణం అందు పర్మనెంట్ కాదు. ఇక్కడ ఎవరు పర్మనెంట్ లేదు. ఎవరైనా పర్మనెంట్ ఉన్నారు, మరి పర్మనెంట్ గా దేని దాని కొరకు నాదని చెప్పుకొని ఎందుకు గొడవ చేయాలి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వెళ్ళిపోవలసిన వారే. ఇప్పుడు ఉన్న రోజు సమాధాన సంతోషం నెమ్మదిగా ఐక్యత కలిగి సహించుకొని క్షమించుకొని బ్రతకడం, ప్రేమతో నింపబడి నీళ్ళు వేసుకొని బ్రతకడమే దేవుని చిత్తం. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ కాబట్టి, ఇంకా దేవుడు ప్రేమపూర్ణుడు కాబట్టి సమయం ప్రేమపూర్ణుడు కాబట్టి బాక్యం ద్వారా పరిశుద్ధాత్మలను కొత్త జన్మించిన మనం ముఖ్యం తండ్రితోనే బ్రతుకుతాం. మనం మరణం కూడా క్రిస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయలేదన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మరణం తర్వాత కూడా మనకు బ్రతుకు ఉంది అనమాట. పరిశుద్ధ గ్రంథం అనిపిస్తుంది మరణాన్ని ప్రోగు చేయించాం. కాబట్టి మరణం భయం తొలిపోయినాక క్రిస్తునందు నిద్రించడం విషయం గురించి మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రికలు రాయబడి, మొదటి తెస్సలోనికైకి రాసిన 4:13 నుండి మనం చూసినట్లయితే రాయబడి ఉంది, ఇద్దరు వల్లే మీరు దుఃఖపడవద్దు. మరణం అనే మాట విన్నప్పుడు, క్రిస్తును నిద్రించడం ఇలాంటి మాటలు విన్నప్పుడు మనకు దుఃఖమేమి. అన్యుల వలె లేదంటే నిరీక్షణ లేని ఇద్దరు వలె నీవు దుఃఖపడవద్దు. అంటే ఇన్ క్రైస్ట్ మరణం తర్వాత కూడా క్రిస్తును నిద్రించిన తర్వాత కూడా యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా మనకు యేసుక్రీస్తుతో పొగట్టు కలిసి బ్రతుకు ఉంది. సత్యమైన మన అర్థం చేసుకోండి. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తారు. త్వరగా వస్తాడు, ఆర్భాటంతో ప్రధాన దూదులు శబ్దంతో పరిశుద్ధులతో కలిసి వస్తారు. వచ్చినప్పుడు క్రీస్తును నిద్రించిన వారు ముందు లేపబడుతుంది. ఇంకా బ్రతైన వారు కూడా ఎత్తపడిన తర్వాత మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తారు. ఆ మహిమా శరీరంలో నిత్యం బ్రతకాలి, మట్టి శరీరంలో కాదు. వారు సిన్ఫుల్ న్యాచురల్తో కలిసి నిత్యం బ్రతకడం దేవుని చిత్తం కాదు. మన బాధ దేవుడు అర్థం చేసుకున్నాము. డీకే క్షయం బోడీలు ఉంది, అలాగే మన నిత్యం ఉండే ఎంత ఘోరం దేవునికి తెలుసు. అందుకొరకు దేవుడు ఆదాం పాపాన్ని బట్టి మరణం కూడా నియమించింది. అంతే. సో కాబట్టి ఇప్పుడు ఇలా మన యుగాలు జీవంగా దేవునితో బ్రతకాల్సిన వారు. దేవుడు ఇప్పుడున్న భూమిను ద్వారా దేవుడు శుద్ధి చేస్తాడు. సంఘం ఎత్తబడిన తర్వాత నూతన ఆకాశం నూతన భూమి దేవుడు నీది నివసించు. నూతన ఆకాశం నూతన భూమి దేవుడు తీసుకొని వస్తాడు. దాని నిత్యం మనం బ్రతుకుతాం. దేవుని ప్రణాళిక. కాబట్టి మన పట్ల దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి నీవు నేను బాధపడవసరం లేదు. నా గురించి మాత్రం దేవునికి ప్రణాళిక లేదని దేశ అనుకో. గొప్ప ప్రణాళిక ఉంది. మిత్రుడు తండ్రికి
నిత్యమైన ప్రణాళిక ఉంది. అదే యేసులో మనందరూ జీవితంలో జరిగిన ఇప్పుడు మోస గురించి దేవుని యొక్క ప్రణాళిక ఉందన్నమాట. అదే జరుగుతుంది. స్తోత్రం. తల్లిదండ్రులు ఒకవేళ నీళ్లు పడేస్తున్నా గాని, వద్దు అని చెప్పినా గాని, జీవం కలిగిన దేవుని యొక్క ప్రణాళిక ఉంది అనమాట. మోసపట్ల అదే జరుగుతుంది అంతే. కాబట్టి నా పట్ల మీ పట్ల జీవం కలిగిన దేవునికి ప్రణాళిక ఉంది. అదే మన జీవితంలో యేసునామములో జరిగింది అంటాను. ఆమె ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ కలిగిన తండ్రి, మా అందరి పట్ల ఉన్న మీ ప్రణాళిక బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మీ చిత్తం మీ ప్రణాళిక మా అందరి జీవితంలో జరిగినట్టు కృప చూపిస్తున్నట్టు ప్రత్యేకం స్తుతిస్తాం. పరలోక తండ్రి ఒక ప్రణాళిక ప్రభు మేము క్రిస్తులో ఉండాలని, జీవనం మేము పొందాలని, అవసరం పొందాలని, నిత్యం మీ పిల్లలుగా మేమందరం ఉండాలని మీరు కోరిన ఆశ ప్రకారం మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణని బట్టి మేమందరూ స్తుతిస్తాం. దేవ పరిశుద్ధాత్మ బాప్తిస్తమైనటువంటి వందనం తండ్రి. నీ పిల్లలుగా మమ్మల్ని మార్చినట్టు వందనం. ఇక ప్రభు నిత్యం యుగ యుగాలు మీతో ఉండడానికి మమ్మల్ని పిలిచినట్టు వందనాలు తండ్రి. చాలు దేవా, మీ కృప చాలు, మీ కరుణ చాలు, మీ ప్రేమ చాలు ప్రభు. మీరు మా తోడు ఉండే చాలు తండ్రి. ప్రభు మీకు ఉన్నదంతా కూడా అన్నట్టు తండ్రి అర్హులుగా, ఆశీర్వాదానికి అర్హులుగా నీ కృపాన్ని బట్టి, కరుణని బట్టి మమ్మల్ని మార్చినట్టు వందనం. సత్యం గ్రహింప మాకు తండ్రి దయచేయండి. ఎవరైనా ఒకవేళ ఆశీర్వాదం తండ్రి ఇంటిలో వచ్చిన తర్వాత కూడా, ప్రభు దగ్గర వచ్చిన తర్వాత కూడా తండ్రి ఆశీర్వాదాలు ఇంకా అనుభవించాలని పరిస్థితులు ఉంది తండ్రి. సత్యం జీవం ఆత్మలో మార్చిపోతాను, భక్తి నేర్పించింది, కన్ను తరవుతాను, ఆత్మకను తరవుతాను, నాదంతా నీది అని చెప్పిన దేవా, మీ ఆశీర్వాదాలు మేము అందరిని అనుభవించుకోండి తండ్రి. అనేకలకు దీవెనగరం ప్రతి దేవా ప్రభావం నన్ను మహిపరచుకొని స్తుతించుకొని, అనేకలకు దీవెనగరం ప్రతి ఆ అభిషేకంతో మీరు కుమ్మరించుకోండి. కుమ్మరించుకొని చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రభావ మీరు ఎంతో ఆనందంతో అలాగే మమ్మల్ని కూడా తిరిగి తండ్రి మీ ఇంటిలోనికి తీసుకొని ఇచ్చినట్టు స్తోత్రం తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ప్రభా స్తోత్రం తండ్రి. శిఖారాధన శిరోమరం ద్వారా ప్రభావ జయమను గురించినట్టు వందనాలు తండ్రి. శిరోమరం ద్వారా సాతాను ఒక ప్లాన్ తొలగించినట్టు వందనాలు తండ్రి. ప్రభా మీ చెత్త మీ పిల్లలుగా మా జీవితంలోనికి తీసుకొని వచ్చినట్టు మేమందరూ స్తుతిస్తాం. ఈ భూమి మీద బ్రతున్న మనుషుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. ఎవరైతే ప్రభు మీ చిత్తంలోనికి రాలేదో వారందరినీ మీ చిత్తంలోనికి తిరగవచ్చినట్టు దేవా కృప చూపు, కరుణ చూపు, దయ చూపు అని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా 70, 80, 120 సంవత్సరం ఉన్న బ్రతుకు సంతోషం, నెమ్మదిగా, ఐక్యత కలిగి ప్రేమతో బ్రతి కృప తండ్రి దయచేయమని ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. రాకడిని బట్టి వందనాలు తండ్రి. రాకడలో మేము దళితమైన ముందులో మేము అందరం ఉండండి. కృప చూపండి, మేము అందరం ప్రార్థన చేస్తాం. మీ రక్తం ద్వారా వాళ్ళు కడుగుతాను. ఇంకా కూడా మనం శుద్ధి చేయండి. రాకడ కూడా సిద్ధపరుస్తున్నట్టు వందనం. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తాను. మీ ప్రేమాన్ని బట్టి వందనం, మీ కరుణని బట్టి వందనం, మీ దయాన్ని బట్టి వందనం. చర్చ నష్టాలు మమ్మల్ని కూడా తిరిగి లేపినట్టు వందనాలు, హృదయించినట్టు వందనం. థ్యాంక్ యూ ఫాదర్. మహిమ గంత మీకు అభిషేకం యేసునామమున ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేస్తాను. ఈ విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉండిన ఆమేన్. అందరికీ వందనాలు.